ఉపాధ్యాయురాన్ని. మేము చెయ్యని తప్పుకి శిక్షణ అనుభవించే 2003 డిఎస్సి వాళ్ళమండి. మేము అటు ప్రభుత్వాల వైఫల్యం వల్ల మాత్రమే మేము ఈ న్యాయ పోరాటంలో దిగవలసి వచ్చింది. లేదంటే ఈ అండర్లో ఈ పరిస్థితుల్లో మేము నిలబడాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల మాకు డేట్ అయింది 2003 నవంబర్లో నోటిఫికేషన్లో మాకు ఎటువంటి సిపిఎస్ విధానం అనేది లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వెంటనే మాకు సంబంధం లేని వాటిలో సిపిఎస్సి విధానంలో మాకు పెట్టేశారు. అది చాలా అన్యాయం. సరే, అదే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకేం చేసింది, మేము 2020లో మేము 57 ఇచ్చింది. అదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మిగతా 16 రాష్ట్రాల్లో అమలయ్యాయి. ఆ 16 రాష్ట్రాల్లో అంత ఈజీగా అమలు చేస్తున్నారు. కానీ మన ప్రభుత్వం ఎందువల్ల వెంటనే అమలు చేయలేదు అనేది నేను కోరుతున్నాను. మా ఉపాధ్యాయులు అంతమంది కుటుంబాలతో ఎంత రోడ్డున పడుతున్నారు. ఆల్రెడీ మా డిఎస్సిలో చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మా స్నేహితురాళ్ళు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితిని చూస్తే చాలా ఘోరంగా ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అటు మాకు సంబంధం లేని వాటిలో అన్యాయంగా మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెట్టడం, ఇలా స్కూళ్ళు మానేసి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి మాకు ఏర్పడినందుకు మేము బాధపడుతున్నాం. ఎలాగైనా ఇప్పటికైనా ఎన్డీఏ ప్రభుత్వం అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఇలాంటి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడానికి న్యాయపరమైన ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వంగా మాకు మంచి గౌరవం ఉంది. అదే ప్రభుత్వం ఖచ్చితంగా మా యొక్క న్యాయ పోరాటాన్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఎలాగైనా మేము సాధిస్తాము. కానీ అది ఆ ప్రభుత్వం ఇచ్చింది అని వాళ్ళకి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా ఉద్యోగ తరఫున నా పేరు బి అనిత, కొన్నాళ్ళలో ఇచ్చిన మండలం కొన్నాళ్ళలో చేస్తున్నాను.